కనపడుట లేదు. 7వ భాగం. 6వ భాగంలో రాగా ఓ చిన్న హోటల్లో చేరుకుంటుంది. అక్కడ అన్ని పనులు చేయిస్తారు. ఆకలితో పనులతో వేసారిపోతుంది. తల్లి పేపర్లో లెటర్ చదివి రిప్లై వ్రాయాలని ప్రయత్నించి హోటల్ యజమానురాలి చేతిలో దెబ్బలు తింటుంది. కథ కొనసాగుతుంది. నేను ఏదీ దొంగతనం చేయలేదు. 4 సమోసాలు తీసుకున్నానంతే. అవి అమ్మి మమ్మీకి ఉత్తరం పోస్ట్ చేయడానికి కవర్ కొందామనుకున్నాను. ఇన్నాళ్ళు ఇక్కడ వర్క్ చేశాను కదా, నాకు ఆ మాత్రం శాలరీ రాదా ఏంటి? గాండ్రించింది యజమానురాలు. రూల్స్ మాట్లాడుతున్నావా? రూల్స్ ఏది ఆ ఉత్తరం? రాగని బాదుతూనే గుప్పిళ్ళు విప్పి చూసింది. ఉత్తరం లేదు. సమోసాలతో పాటే ఉత్తరం జారిపోయింది. సమోసాలు పోయినందుకంటే దెబ్బలు తగిలినందుకు కంటే ఉత్తరం జారిపోయినందుకు ఎక్కువగా ఏడ్చింది రాగా. ఆ గయ్యాళి గంపకి పాప ఏడుపు చూసి ఏమాత్రం జాలి కలగలేదు. నీ పని ఇలా కాదు అని ఈడ్చుకుంటూ చీకటి గుయ్యారం లాంటి స్టోర్ రూంలోకి తోసేసి బయట తలుపులు తాళం పెట్టేసింది. ఆకలి, బాధ, భయం అన్నింటినీ మించి మమ్మీకి ఉత్తరం పోస్ట్ చేయలేకపోయానన్న ఆశాభంగం. రాగా వచ్చిపడ్డ సందడికి ఒక మూల ముడుచుకొని కూర్చున్న ఎలుక గాబరాగా ముందుకు గెంతి రాగా కాళ్ళ దగ్గర పడి భయంతో ఆత్మరక్షణ కోసం ఆ లేత కాలుని కసుక్కని కొరికింది. అమ్మా నరిచింది బాధతో రాగా. ఎంత దారుణమైన సమస్య ఎదురైనా కృంగిపోయి కృశించిపోయి కూర్చోవడం అణుకి అలవాటు లేదు. చాలా తీవ్రంగా బాధపడుతోంది. కానీ అలా బాధపడిపోతూ కూర్చుండిపోదు. కర్తవ్యం ఆలోచిస్తుంది. ఏదో ఒకటి చేయడానికి పూనుకుంటుంది. డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి వస్తోంది. చుట్టుపక్కల కొందరు చూసావా, భర్త నుంచి విడిపోయింది, కూతురు తప్పిపోయింది, అయినా టింగు రంగామని తయారై డాన్స్లాడడానికి పోతోంది అని చెవులు కొరుక్కోవడం అణు చెవిన పడకపోలేదు. బోరు బోరున ఏడిస్తే తప్ప మనసులో బాధ ఉంది అనుకోలేని మూర్ఖుల్ని ఆమె లెక్క చెయ్యదు. అయినా ఇతరుల ముందు ప్రదర్శించడానికి ఆ బాధ. స్కూల్కే కాదు, హాస్పిటల్కి కూడా వెళ్ళొస్తోంది. జీవన్ దగ్గర జలజ అస్సలు ఉండటం లేదు. అక్కడ అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఉంది. ఆ అమ్మాయికి భారతదేశం అంతా స్నేహితులు ఉన్నట్టున్నారు. ఎక్కడుంటున్నారు అంటే ఫ్రెండ్స్ ఇంటిలో అంటుంది. ఆ ఫ్రెండ్స్ ఆడవాళ్ళ మగవాళ్ళ అని అణు ఎప్పుడూ అడగలేదు. ఎంత స్నేహంలోనైనా తన హద్దులో తానుండాలని తెలుసు. అదీగాక జలజ ఎంతవరకు తనకు దగ్గరగా వచ్చినట్లే వస్తూ ఎంతో దూరంలో ఉన్నట్లు తోస్తుంది. మాటలు వింటున్నంతసేపు ఆమె తెలివి, విచక్షణ, అవగాహన శక్తి ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే ప్రవర్తనలో ఎవ్వరిని దేనిని లక్ష్యపెట్టని ఒక విశృంఖల రేఖ ఎదుటి వాళ్ళని, ముఖ్యంగా ఆధునికత సంస్కారం జీర్ణించుకొని వాళ్ళని భయపెడుతుంది. జీవన్ పూర్తిగా కోలుకున్నాడు. అతన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేశారు. నన్ను హైదరాబాద్ వెళ్ళిపోమంటావా అడిగాడు. లోపల నిట్టూర్చింది. ఇంత జరిగినా అదే అహం, అదే రాజసం. కథల్లోనూ సినిమాల్లోనూ తప్ప మనుషులు అంత తేలిగ్గా మారతారా? రాగా తప్పిపోయింది. ఈ సమయంలో నువ్వు ఒక్కదానివి ఉండలేవు. నీకు తోడుగా ఉంటాను అని అనలేదు ఇప్పటికీ. హైదరాబాద్ వెళ్ళి తీరాలా? వర్క్షాప్ చూడ్డానికి ఒకడిని పెట్టి వచ్చాను. నువ్వు ఉండమంటే మరో 4 రోజులు ఉంటాను. మరోసారి నిట్టూర్పు అణుచుకుంది అణు. వర్క్షాప్ లాంటివి యజమాని స్వయంగా చేసుకుంటే తప్ప పైకి రావు. మరొకరి మీద పూర్తిగా భారం వదిలేయకూడదు. నరనరాన జీర్ణించుకుపోయిన నిర్లక్ష్యం ఎలా పోతుంది? పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తే కదా. రాగా తప్పిపోయింది కదా అని అది దొరికే వరకు ఇక్కడే ఉండండి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో. ఆత్మాభిమానాన్ని అణుచుకొని ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది. ఉంటాను, హైదరాబాద్కు వెళ్ళను సంబరంగా అన్నాడు. అణు కోసం, అణుని ఉద్ధరించడానికి ఉన్నట్లు ఆమె వెంట అపార్ట్మెంట్కి వచ్చేశాడు. ఆ అవకాశమే ఎదురు చూస్తున్నాడని అణుకి బాగా తెలుసు. ఎవరో ఒకరు రాజీ పడవలసిందే. ఆ రోజు డ్యాన్స్ స్కూల్ నుంచి అణు వచ్చేసరికి అత్తగారు వంట చేస్తుంది. తెల్లబోయింది అణు. పెళ్ళై ఆ కుటుంబంతో పరిచయం అయినది మొదలు అత్తగారు వంట చేయడం ఏనాడు చూడలేదు. వంట మీరు చేస్తున్నారేమిటి? వంట మనిషి ఏమైంది అడిగింది. దానికి జ్వరం వచ్చిందట. వారం రోజుల వరకు రాలేనని చెప్పిపోయింది. ఏం పర్వాలేదు, నేను చేస్తాలే వంట అంది అచ్చాయమ్మ. అలసిపోయి డ్యాన్స్ స్కూల్ నుంచి రాగానే వంట పని నెత్తిమీద పడకుండా ఎవరో ఒకరు చేయడం అణుకి సుఖంగా తోచిన. అత్తగారి చేత వంట చేయించలేక మీరు కూర్చోండి నేను చేస్తాను అంది. ఏం పర్వాలేదు, ఇవాళ తిను, వంట బాగుండకపోతే నువ్వే చేసుకుందువు గాని. రాణి అచ్చయ్యమ్మదేవి వంట చేయడమేగాక అచ్చు వంట మనిషిలాగే కొడుకుని కోడల్ని కూర్చోబెట్టి వడ్డించింది. వంటలు రుచిగానే ఉన్నాయి. ఒకరోజు కాదు, వారం రోజులు అలాగే చేసిందావిడ. తర్వాత అడిగింది, నిజం చెప్పు, నా వంటలు బాగున్నాయా?
నిజంగా బాగున్నాయి. వంట మనిషి చేసినట్లున్నాయా? వంట మనిషి చేసిన దానికన్నా బాగున్నాయి. మొహమాటానికి అంటున్నావా? కాదు, నిజంగా చెప్తున్నా. నేను కూడా ఇంత బాగా వంట చేయలేను. అయితే నన్ను నీ వంట మనిషిగా పెట్టుకుని వంట మనిషికి ఇచ్చినట్లే నెలకి 300 ఇస్తావా? నిర్ఘాంతపోయింది అణు. మెరుపులా గుర్తొచ్చింది. ఆ రోజు ఆవిడ తన పర్సులోంచి 20 రూపాయలు తీసుకున్నందుకు చిన్నబుచ్చి మాట్లాడింది. బహుశా అదే ఈవిడ స్వతంత్రంగా సంపాదించుకోవాలన్న తపన కలిగించిందేమో. కలిగిన షాక్ నుంచి క్షణాల్లో తేరుకుంది. మధ్యలో మాన్పిస్తే మన వంటి మనిషి ఊరుకుంటుందా? దానికి ఎక్కడో హాస్టల్లో 500 రూపాయల జీతానికి ఉద్యోగం దొరికిందట. మన కోసం వేరే మనిషిని చూస్తానంది. నేనే వద్దన్నాను. తనకి వచ్చిన వంటలన్నీ నాకు నేర్పమని అడిగి నేనే నేర్చుకున్నాను. నిజం చెప్పండి, ఆ రోజు నన్ను అడగకుండా నా పర్సులోంచి 20 రూపాయలు తీసుకున్నారని చిరాకు పడ్డందుకేనా ఈ నిర్ణయానికి వచ్చింది? అదొక్కటే కాదు, నువ్వు లేనప్పుడు ఏం తోచక వంట మనిషి రమ్మంటే వాళ్ళింటికి వెళ్ళాను. సొంత ఇల్లట, ఇంచుమించుగా మన ఇల్లులాగే ఉంది. ఇంట్లో అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు. కోడలు అప్పడాలు ఒత్తుతోంది. కొడుకు ఇడ్లీ చట్నీ కారప్పొడి పెద్ద అల్యూమినియం గిన్నెలో పెట్టుకొని రోజు ఇళ్లమ్మట తిరిగి అమ్ముకొస్తాడు. మనవలు చదువుకుంటున్నారు. మన వంట మనిషిని ఎవ్వరూ చులకనగా చూడరు. ఆవిడ చెయ్యి జాపి ఎవ్వరిని ఏమీ అడగక్కర్లేదు. పైగా మనవలకి తనే అవి ఇవి బోలెడంత బహుమానాలు తెచ్చిపెడుతుందని. అదంతా చూశాక నాకంటే ఆ వంట మనిషి జీవితమే మెరుగనిపించింది. ఈ వయసులో ఈ దశలో నేను చేయగల పనులేమున్నాయి? అందుకే వంట నేర్చుకున్నాను. మరొక ఇంట్లో చేస్తే జీవన్ ఒప్పుకోడు. తనకి చిన్నతనమని పోట్లాడతాడు. కానీ నాకు జీతం కావాలి. మీతోనే ఉన్నా నేను స్వతంత్రంగా బ్రతకాలి. అత్తగారిలో వచ్చిన ఈ మార్పు అణుకి ఎంతో ఆనందం కలిగించింది. ఇన్ని సంవత్సరాలకి ఆవిడ అబద్ధాల విలువలు, మిథ్యాడంబరాలు ఇవన్నీ దాటుకుని సోమరితనం వదులుకొని స్వతంత్రంగా బ్రతకడానికి సిద్ధపడింది. ఈ మార్పు హర్షించదగిందే. కానీ చూస్తూ చూస్తూ ఒకప్పుడు రాణిలా బ్రతికిన వ్యక్తిని, తన అత్తగారిని వంట మనిషిగా పెట్టుకుని ఆజ్ఞాపిస్తూ పనులు చేయించుకోవడమా? ప్రాణం ఒప్పలేదు. మీరు స్వతంత్రంగా జీవించాలనుకోవడం ఎంతో ఇష్టం. వంట మనిషిగా ఎందుకు? మీకు మరో పని చూస్తాను. నేనేం చేయగలను? తెలుగులో తప్ప మరో భాష రాదు. నలుగురిలో నాగరికంగా సంస్కారంగా మాట్లాడడం రాదు. ఏం చెయ్యగలనో చెప్పు. కొంచెంసేపు ఆలోచించింది అణు. మేకప్ ఉమెన్గా మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను. దానికి చదువు సంధ్యలతో పెద్దగా నిమిత్తం లేదు. మా డ్యాన్స్ స్కూల్లోనే మేకప్ ఉమెన్గా చేరుదురుగాని. అణు ఆశించినట్టు ఆవిడ ముఖంలో వికాసం కనపడలేదు. ఆవిడ సంకోచిస్తూ నాకు 300 జీతం కావాలి అంది. జాలి నవ్వు రెండూ కలిగాయి. అక్కడ మీకు 500 జీతం. ఒకసారి మీరు బాగా పని నేర్చుకుంటే నా దగ్గరే కాదు ఎక్కడైనా కూడా ఇంకా ఎక్కువ జీతానికి ఉద్యోగం చేసుకోవచ్చును. అప్పుడొచ్చింది మెరుపు ఆమె ముఖంలోకి. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోతాను అంది మనసారా. గడప దాటి ఇంట్లోంచి బయటకు వస్తే పరువు నష్టం అనుకునే మర్యాదల్లోంచి బయటపడి జమీందారీ వంశంలో పుట్టామని ధనరాశుల్లో పొంగి పొర్లుతున్నామనే తప్ప డబ్బు లేదని ఒప్పుకోవటం మహాపాపమనే భ్రమలని వదిలించుకొని ఒక తరం వెనుకపడ్డ వయసు మీరిన వనిత ఒడిదుడుకులలో పడుతూ లేస్తూ ఈనాటికి ఈ తరం సరిహద్దుల్లోకొచ్చి స్వతంత్ర వ్యక్తిత్వంలోని గ్లామర్ గ్రహించి స్వయంగా సంపాదించుకోవడానికి పూనుకుంది. ఎంత బాగుంది ఈ మార్పు! కానీ వెనుకటి తరాల్లోంచి ముందు తరాల్లోకి పరుగు ఇక్కడితో ఆగలేదు. స్వాతంత్ర్యం రకరకాల కల్తీ మోపులతో యువతకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. స్త్రీ పురుషుల స్నేహాలలో శృతిమించిన విశృంఖలత, హార్డ్ డ్రింక్స్, సిగరెట్లు, అన్నింటినీ మించి డ్రగ్ అడిక్షన్ ఇవన్నీ స్వాతంత్రపు మేలిముసుగులో రోగక్రిములల్లా సమాజంలో లీనమైపోతున్నాయి. ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలకు, ఆధునిక రీతులకు సరిహద్దులు ఎక్కడ నిర్ణయించుకోవాలి? ఏ ప్రమాణాలతో నిర్ణయించుకోవాలి? అతి ముఖ్యమైన ఈ సమస్యను ఉమెన్ లిబ్ మూవ్మెంట్స్ కార్యకర్తలెవరూ ఆలోచిస్తున్నట్లుగా లేదు. పోస్ట్ మ్యాన్ బేరర్ ఉత్తరం తెచ్చాడు. మీకున్న పేరును బట్టి పని పాట లేని వాళ్ళు తోచక బేరర్ ఉత్తరాలు రాసి పడేస్తుంటారు. అలాంటి వాటిని మీరు తీసుకొనక్కర్లేదు అని చెప్పాడు మనోహర్ ఇదివరలో. అలాగే అప్పటికి అణు కనీసం 500 బేరర్ ఉత్తరాలైనా అందుకొని ఉంటుంది. వాటిల్లో 100 కాపీలు రాసి పోస్ట్ చేయవలసిన సంతోషిస్తూ ఉత్తరాలు మొదలైనవి కూడా ఉన్నాయి. తనకేదో మంత్రం వచ్చునని రాను పోను ఖర్చులు పంపిస్తే వచ్చి జపం చేసి పాప ఎక్కడుందో తెలుసుకుని చెప్తామని రాసిన ఉత్తరాలు కొన్ని. చదువుకున్నానని విర్రవీగుతూ మొగుణ్ణి వదిలి బయటికొచ్చేస్తే దేవుడిలాగే శాస్తి చేస్తాడు అని ఛాందసంగా రాసిన ఉత్తరాలు. ఇలాంటి ఉత్తరాలు చదివి బేరర్ ఉత్తరాలనేసరికి భయము విసుగు పట్టుకుంది.
అయినా తల్లి మనసు ఆ చికాకులన్నీ అవలీలగా అధిగమించింది. డబ్బు చెల్లించి బేరర్ ఉత్తరం తీసుకుంది. చింపగానే న్యూస్ పేపర్ల అంచులు కత్తిరించిన మడత చేతిలో పడగానే ఏదో పోకిరి ఉత్తరం అనుకుని కింద పడబోయి రాగ దస్తూరి గుర్తుపట్టి మడతలన్నీ విప్పింది. పెన్సిల్తో రాగా రాసిన ఉత్తరం. అక్కడక్కడ నూనె మరకలు, మట్టి మరకలు, దాంతోపాటు మరో చిన్న స్లిప్. మేడం, ఈ ఉత్తరం నాకు పిపిలి మట్టి రోడ్డు మీద దొరికింది. ఉత్తరంలో 2 అడ్రస్ ఉండటం వల్ల బేరర్ కవర్లో పోస్ట్ చేస్తున్నాను. అంతే ఉంది స్లిప్ మీద. ఇంగ్లీష్లో సంతకం లేదు. న్యూస్ పేపర్ అంచున తెల్ల కాగితం నిండా మట్టి మరకలు ఉండటం. పెన్సిల్తో రాయడం వల్ల రాసిన చాలా రోజుల తర్వాత ఉత్తరం గమ్యస్థానం చేరడం వల్ల చదవడం కష్టమైంది అణుకి. డియర్ మమ్మీ అనేది చదవగానే కళ్ళల్లో నీళ్లు నిండిపోయి దృష్టి సరిగ్గా ఆనకుండా పోయింది. తుడుచుకున్న కొద్దీ వస్తున్నాయి నీళ్లు. డాడీ అక్కడే ఉంటే నే వచ్చే వరకు ఉండమని చెప్పు అన్న మాటలు చదివి భరించరాని క్షోభతో విలవిలలాడిపోయింది. ఎంతసేపు రాగా మీద తనకున్న ప్రేమతో పాపని తన దగ్గర ఉంచేసుకోవాలని ప్రయత్నించిందే తప్ప పాపకి తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో ఎప్పుడూ ఆలోచించలేదు. జలజ అన్నట్లు తను కొంచెం వివేకంతో ప్రవర్తించి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించుకుని ఉండవలసింది. మనసు చిక్కబట్టుకొని మళ్ళీ చదివింది. డాడీ నువ్వు కలిసి ఉన్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆ వాక్యం చదివాక దుఃఖం నిగ్రహించుకోవడం అణు వల్ల కాలేదు. టేబుల్ మీద తలవాల్చేసుకుని ఏడుస్తూ ఉండిపోయింది. అక్కడ ఏ దిక్కుమాలిన హోటల్లో ఉందో, వేళకి ఇంత తిండైనా తింటుందో లేదో, అల్లారు ముద్దుగా అపురూపంగా గట్టిగా ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత సుకుమారంగా పెరిగిన పాపని వాళ్ళు ఎన్ని అవస్థలు పెడుతున్నారో. తన ఇబ్బందులు అవస్థలు ఏమీ రాయకుండా నువ్వు డాడీ కలిసి ఉన్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అని రాసింది. తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఉండటం పిల్లలకెంత అవసరం. ఈ విషయం ఇంతకుముందు ఎందుకు ఆలోచించలేకపోయింది? టైం స్పేషియస్ అయిపోయింది. రకరకాల దృశ్యాలు మనసుకి. పాపకి తిండి పట్టలేదు. మమ్మీ ఆకలి అని ఏడుస్తోంది. రాగకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. వాళ్ళ దగ్గర ఐస్ క్రీమ్ కావాలని పేచి పెట్టింది. వాళ్ళు రాగని కొడుతున్నారు. పాప అమ్మా అని ఏడుస్తోంది. చీకట్లో ఒక్కదాన్ని వదిలేశారు. పాప భయంతో అమ్మా అమ్మా అని ఏడుస్తోంది. ఇలాంటి ఎన్నో దృశ్యాలు తప్పించుకుందామన్నా వీలు లేకుండా అణు మనసు మీద దాడి చేస్తున్నాయి. ఊహా దృశ్యాలు మనసుని మరింత ముక్కలు ముక్కలుగా తరుముతున్నాయి. కాలం గడిచిపోతున్న సంగతి అణుకి తెలియడం లేదు. కళ్ళు ఎర్రగా ఉబ్బి మండిపోతున్నా, తల పగిలిపోతున్నా ఏడుపు ఆపుకోలేకపోతోంది. తల మీద లాలనగా చెయ్యి పడేసరికి దిగ్గున తలెత్తింది. జీవన్ అతడిప్పుడు అణు అపార్ట్మెంట్లోనే ఉంటున్నాడు. తల్లి మేకప్ ఉమెన్గా చేరినందుకు మొదట తల్లి మీద విరుచుకుపడ్డాడు. జీవితంలో మొదటిసారిగా కొడుకుని ఎదిరించి నిలబడింది తల్లి. అణు కూడా తల్లినే సమర్థించేసరికి ప్రధానంగా అణుకి ఎదిరించి సమాధానం చెప్పలేక నోరు మూసుకున్నాడు. భర్తకి అణిగిమణిగి ఉంటూ అతడు చెప్పినట్లు నడుచుకోవాలి, అదే ఉత్తమ ఇల్లాలి లక్షణం అని జ్ఞానం వచ్చినప్పటి నుంచి పెద్దవాళ్ళు నూరిపోసిన సిద్ధాంతం ఎంత నిస్సారమైందో చాలా ఆలస్యంగా తన 60వ ఏట అర్థం చేసుకుంది రాణి అచ్చాయమ్మ. ఏడుస్తున్న అణుని చూసి సిన్సియర్గా కదిలిపోయాడు జీవన్. సహజంగానే ప్రతి చిన్నదానికి కదిలిపోయే మనిషి అతను. అణు బాధపడకు, రాగా దొరుకుతుంది. ఎక్కడున్నా రాగని తెచ్చి నీకు అప్పగించే పూచీ నాది అన్నాడు పెద్ద హీరోలా. ఆ మాటలు కొండంత బలాన్నిచ్చాయి అణుకి. మానవుడి బలహీనతల్లో ఒక విచిత్రమైన విశేషం, తను నిజంగా అభిమానించే వారిలో లోపాలు తెలిసినా చూడలేకపోవడం. జీవన్ అలసత్వంతో ఎంత పరిచయం ఉన్నా అతడు తన కోసం ఎంతకైనా తెగించి రాగని సాధించి తెస్తాడని నమ్మింది అణు. మనిషికి విశ్వాసం కూడా అవసరమే. కొన్ని సందర్భాలలో అది టానిక్లా పనిచేస్తుంది. అప్పటి వరకు ఎంత ప్రయత్నించినా నిగ్రహించుకోలేని దుఃఖాన్ని తాత్కాలికంగా కొంత ఉపశమనం కలిగింది. పేపర్ అంచు మీద రాగా రాసిన ఉత్తరం మడత పెట్టి జీవన్ చేతిలో పెట్టింది. అది చదువుకొని పిచ్చివాడైపోయాడు జీవన్. అణుకి ఉన్న ఆత్మనిగ్రహంలో సగం కూడా అతనికి ఏనాడూ లేదు. 2 చేతులతో జుట్టు పీక్కుంటూ నుదురు టేబుల్ కేసి కొట్టుకుని నేనే చేశాను ఇదంతా, నేనే స్కౌండ్రల్ని, రాస్కెల్ని, ఫూల్ని అని తనను తాను నోటికొచ్చినట్టు తిట్టుకుంటూ మళ్ళీ నుదురు టేబుల్ కేసి బాదుకోసాగాడు. ఆ ఉన్మాదం చూసి హడలిపోయింది అణు. అతని భుజాల మీద చేతులు వేసి తలా గుండె కదుముకొని, అలా అయిపోకండి, జరిగిపోయిన దానికి మనమేం చెయ్యగలం, ఇందులో నా తప్పు కూడా ఉంది అని అనునయించింది. లేదు నీ తప్పేం లేదు. ఆ రాస్కెల్ జలగలాగా నన్ను పట్టుకుని పీడిస్తే దాంతో సినిమాలకి షికార్లకి తిరిగాను. దాన్ని పిడికిళ్ళు బిగించి కోపంతో వణికిపోయాడు. అతడికి ఏ ఉద్రేకమైనా అంత తీవ్రంగానూ వస్తుంది.
జలజతో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల అసలు విషయం వెంటనే అర్థం చేసుకోగలిగింది అను. జలజ బహుశా ఇతడిని సినిమాలకి షికార్లకి తిప్పడానికి ఉపయోగించుకున్న ఏ విధమైన చనువు ఇచ్చి ఉండదు. అందుకే జీవన్ ఆమెను స్కౌండ్రల్ రాస్కెలని తిడుతుంటే సంతోషం కలగలేదు సరికదా, చికాకు కలిగింది జీవన్ మీద. కానీ ఏమీ మాట్లాడలేదు. జీవన్ తన సెంటిమెంటల్ ఉద్రేకపు పొంగున చిన్న పిల్లాడిలా కన్నీళ్లు కారుస్తూ, ఈ అనర్థానికంతకు నేనే కారణం. మొదట ఫూలిష్గా నీకు కోపం తెప్పించాను, తరువాత నువ్వు దూరమైనందుకు అనుక్షణం బాధపడిపోతూ రాగను తీసుకురమ్మని దుఃఖంతో గొంతు పూడుకుపోయి వాక్యం పూర్తి చేయలేకపోయాడు. నిజంగా సానుభూతి కలిగింది అణులో. లాలనగా తల మీద చెయ్యి వేసి నిమురుతూ, ఇంత ప్రయాస దేనికి? ఆ రోజు ఒక్క మాట నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఉండిపో అంటే నేను మీకు దూరం అయ్యేదాన్నా అంది మెత్తగా. అరెరే, ఈ మాట నువ్వు అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఒకసారి కాదు 10 సార్లు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అనేవాణ్ణిగా. జాలిగా నవ్వింది అణు. ఈ యువరాజులోని చిన్నపిల్లాడు ఆమెకి ఎప్పటికప్పుడు సమస్యలు సృష్టిస్తూనే ఆకర్షణ పెంచుతున్నాడు. జరిగిందేదో జరిగింది, ఏది ఎలా జరిగినా రాగని తీసుకొచ్చి నీ కళ్ళ ముందుంచే వరకు నిద్రపోను శపథం చేస్తున్నట్లు అన్నాడు. హడలిపోయింది అణు. ఇదివరకు ఒకసారి ఆ గూండా చేతిలో చావు దెబ్బలు తిని ఎలాగో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అడ్వెంచర్కి పూనుకుంటే ఏమైపోతాడో. సిఐడి ఆఫీసర్ మనోహర్కి చెప్పకుండా మీరు ఏ పని చెయ్యకండి, ఎక్కడికి వెళ్ళకండి అంది. బుద్ధిగా తలూపాడు. ఇన్స్పెక్టర్ మనోహర్కి ఫోన్ చేసి అతను వచ్చాక రాగా రాసిన ఉత్తరం అతని చేతిలో పెట్టింది. అప్పటికి చాలా వరకు తనను తాను కూడదీసుకుంది. మనోహర్ చదివి, ఈ ఉత్తరం పిపిలి మట్టి రోడ్డు మీద దొరికిందని అంటున్నాడు పోస్ట్ చేసిన వ్యక్తి. రాగా ఉత్తరం ప్రకారం పాప ఏదో చిన్న హోటల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పాపను కిడ్నాప్ చేసిన వాళ్లే హోటల్లో ఉంచారా? పాప కిడ్నాపర్స్కి హోటల్ వాళ్ళకి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? వాళ్ళు దీన్ని రోడ్డు మీద పడేశారా? పాప ఉత్తరాన్ని బట్టి తనని వాళ్ళు బయటికి వెళ్ళనీయడం లేదని తెలుస్తోంది. ఇంత తెలివిగా న్యూస్ పేపర్ అంచుల మీద ఉత్తరం రాయగలిగిన పిల్ల ఏమాత్రం అవకాశం ఉన్నా ఎలాగైనా బయటపడడానికే ప్రయత్నిస్తుంది. పిపిలి మట్టి రోడ్డు మీద ప్రతి బస్ స్టాప్ దగ్గర పాక హోటళ్ళు 5-6 పైనే ఉన్నాయి. అయినా ఇప్పుడే మనుషుల్ని పంపించి ఆ హోటళ్ళన్నీ వెతికిస్తాను. ఏమైనా సమాచారం అందగానే మీకు ఫోన్ చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. పాపతో సహా వచ్చేస్తాం త్వరలో అన్నాడు. నేను రానా అడిగింది అణు. నేను వస్తాను స్టేట్మెంట్ ఇస్తున్నట్లు అన్నాడు జీవన్. వద్దు, మీరెవ్వరూ రాకండి. పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళకి మీరిద్దరూ తెలుసు. మీలో ఎవరు కనపడినా వాళ్ళు పాపని దాచేయడమో దాటించేయడమో చేస్తారు. మా వాళ్ళని మఫ్టీలో ఆ రూట్లో ఉన్న పెద్ద చిన్న హోటళ్ళన్నింటినీ వెతకమని ఒకేసారి పంపుతాను. వస్తాను. రోజులా డ్యాన్స్ స్కూల్కి బయలుదేరలేకపోయింది అణు. ఆమెకి ఫోన్ వదిలి కదలాలని లేదు. ఏ క్షణమైనా ఆ ఫోన్లో రాగా గొంతు వినిపిస్తుందని ఆశ. మమ్మీ ఐ లవ్ యూ అంటూ రాగా తన లేత చేతులు 2 మెడ చుట్టూ పెనవేసి తనను అల్లుకుపోతున్నట్లు హాయి కలిగించే భావన. స్కూల్ నుంచి అప్పుడే 2 సార్లు ఫోన్స్ వచ్చాయి. అణువేద లేకుండా ఆ స్కూల్లో ఏ పని జరగదు. మీరే ఏదో ఒకటి మేనేజ్ చేసుకోండి, ఈరోజు నాకు కదలాలని లేదు చెప్పేసింది. ఆఫీసు సూపరింటెండెంట్తో వాలు కుర్చీలో కూర్చుని తదేకంగా ఫోన్నే చూడసాగింది. తన సంకల్ప బలంతో ఫోన్ని పలికించాలని ప్రయత్నిస్తున్నట్టు మనసు దాని మీద లగ్నం చేసింది. గొంతు సకిలించిన శబ్దానికి ధ్యానభంగమైనట్లు పక్కకు తిరిగింది. రాణి అచ్చాయమ్మ ఒక చౌట నవ్వు నవ్వి, నాకు మేకప్లు వేయడం నేర్పించే ట్రైనింగ్ ఏదో ఇప్పిస్తానన్నావు కదా అంది. మొదట అణుకి వల్లమాలిన కోపం వచ్చేసింది. తను రాగా ఫోన్ కోసం, రాగా రాక కోసం ఎంతో ఎదురు చూస్తుంటే ఈవిడికి ఆ విషయమైన సహనంతో అనలైజ్ చేసుకునే అలవాటు ఉండటం వల్ల అత్తగారిని అర్థం చేసుకోగలిగింది. ఆవిడికి మనవరాలి మీద ప్రేమ లేదా? మనవరాలి కోసం భువనేశ్వరి దేవి ఆలయంలో అర్చన చేయించబట్టే కదా మాటలు పడవలసి వచ్చింది. లోకంలో అందరూ ఎవరి ధోరణిలో వాళ్ళు ఆలోచిస్తారు. తను అంతే కదా. తన కూతురు దొరకలేదని ఆవేదన పడుతోందే తప్ప అత్తగారి అశాంతిని గురించి ఊహించుకోగలిగింది. రండి వెళ్దాం అని లేచి వందనతో ఏ ఫోన్ వచ్చినా మెసేజ్ తీసుకుని వెంటనే స్కూల్కి ఫోన్ చేయి చెప్పి అత్తగారితో బయలుదేరింది. అత్తగారిని చిన్నబుచ్చలేక స్కూల్కి తీసుకొచ్చిందే కానీ అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయింది. మేకప్ మ్యాన్ వచ్చాక అతడికి అత్తగారిని పరిచయం చేసి ముఖ్యమైన పనులు చూసుకుని ఆటోలో ఇంటికి వచ్చేసింది. జీవన్ లేడు ఇంటి దగ్గర. వందనని అడిగింది ఎక్కడికి వెళ్ళాడు అని. ఏమో నాకు తెలియదు, నేను ఫెమీనా చదువుకుంటున్నాను, ఎప్పుడు వెళ్ళాడో కూడా తెలియదు అంది వందన నిర్లక్ష్యంగా. అణుకేదో పిచ్చెక్కినట్లుగా ఉంది. తన కూతురు 8 ఏళ్ల పసిపాప తప్పిపోయింది. చైల్డ్ రేపిస్ట్ చేతుల్లో పడిందేమోనని అనుమానంగా ఉంది. అయోమయంగా భయంగా దొర్లుతున్నాయి క్షణాలు.
అయినా ఎవరికి చీమ కుట్టినట్లు లేదు. అత్తగారు మేకప్ చేయడం నేర్చుకుంటానంటోంది. వందన ఫెమీనా చదువుకుంటోంది. జీవన్ ఎప్పట్లా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏమిటిదంతా? ఇంతేనేమో. ఏది ఎలా జరిగినా, ఎవరు ఏమైపోయినా లోకంలో మిగిలిన వాళ్ళందరూ ఎవరి గొడవలో వాళ్ళుంటారు. ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే ఏదో 4 సానుభూతి మాటలు మాట్లాడేసి తమ గొడవలు తాము చూసుకుంటారు. తానైనా అంతేనేమో. ఎదురింటి వారమ్మాయో పక్కింటి వారబ్బాయో తప్పిపోతే సర్వము మర్చిపోయి ఆ బాబు కోసమే పరితపిస్తూ కూర్చోగలిగేదా తను మాత్రం? సాయంత్రం 7 అయినా జీవన్ రాలేదు. ఫోను రాలేదు. కొంపదీసి జీవన్ నిజంగానే రాగ కోసం వెళ్ళలేదు కదా? వాళ్ళు అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి చావబాదడం లేదు కదా? ఊహల్లోనే చెక్కిళ్ళ మీద కన్నీళ్లు ధారలు కట్టసాగాయి. ఫోన్ మోగింది. గబాల్న వెళ్ళి అందుకుంది. ఎదురు చూస్తున్న రాగా గొంతు కాదు, మనోహర్ కంఠస్వరము కాదు, ఎవరిదో అపరిచిత స్వరం మొరటుగా ఉంది. మిసెస్ జీవన్ గారున్నారా? ఆ ప్రాంతాల్లో తను టీచర్ అని తప్ప మిసెస్ జీవన్ అని వ్యవహరించే వాళ్ళెవరూ లేరు. అంచేత పూరపరిచితులై ఉండాలి. మిసెస్ జీవన్ మాట్లాడుతున్నాను. సంభాషణ ఇంగ్లీష్లో సాగుతోంది. మేడం, నా పేరు మధుసూదన్ మిశ్రా. నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. మీ భర్త జీవన్ గారు మాతో పేకాడి 500 రూపాయల వరకు ఓడిపోయారు. మీరొచ్చి ఆ డబ్బు చెల్లిస్తేనే కానీ ఆయన్ని కదలనివ్వము. మేము 14C అపార్ట్మెంట్లో ఉన్నాము. అణుచేతిలో రిసీవర్ జారిపోయింది. చీకటి అన్నా ఒంటరితనమన్నా మొదటి నుంచి రాగకి చాలా భయం. తల్లిదండ్రులలో ఎవరో ఒకరు దగ్గర మాత్రం పెరిగిన వాళ్లలో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ డెవలప్ అవుతుంది. తల్లిదండ్రులిద్దరూ తన స్నేహితులైన చిన్నపిల్లల్ని ముద్దు చేయడం చూస్తుంటే తాము ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ వచ్చేసి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలవుతుంది. ఇదంతా ఏది స్పష్టంగా పైకి తెలియదు. రాగ కడుపులో పడ్డప్పటి నుంచి చైల్డ్ సైకాలజీ మీద చాలా పుస్తకాలు చదివింది అను. రాగలో ఏ రకమైన ఇన్ఫీరియర్ ఫీలింగ్ తలెత్తకుండా చాలా చిన్నప్పటి నుంచి జాగ్రత్త పడుతూ వచ్చింది. రాగా ఏ చిన్న మంచి పని చేసినా పొగడటం, ప్రోత్సహించడం, పొరపాటు చేసినప్పుడు శుతిమెత్తగా మందలించిన వెంటనే మనసు చిన్నబుచ్చుకోకుండా ఏదైనా ఆటల వైపు మనసు మళ్లించి తను కూడా రాగతో కలిసి ఆడడం, మాటల్లో చేతల్లో తనకు రాగ మీద ఎంత ప్రేమ ఉందో రాగ అర్థం చేసుకునేట్లా చేయడం, ఇలాంటి చిన్న విషయాలన్నింటిలో చాలా జాగ్రత్త పడేది. జీవన్తో విడిపోయి భువనేశ్వర్ వచ్చేశాక ఒకరోజు డ్యాన్స్ స్కూల్ పిల్లలతో ఏదో పర్ఫార్మెన్స్ ఇప్పించి ఆలస్యంగా ఇంటికి వచ్చింది అను. ఇంటి నిండా లైట్లు వేసి ఉన్నాయి. రాగ సోఫాలో కూర్చుని భయంగా చూస్తోంది. తల్లిని చూడగానే మమ్మీ అని కౌగిలించుకొని ఏడ్చేసింది. అను బుజ్జగిస్తూ, ఎందుకమ్మా, ఏం జరిగింది అంది. నాకు భయం వేసింది ఏడుస్తూ చెప్పింది రాగ. ఆ రోజు వంట మనిషికి జ్వరంగా ఉండి సాయంత్రం రాన్ని ఉదయమే చెప్పి వెళ్ళిపోయింది. డ్యాన్స్ ప్రోగ్రాం కోసం పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడంలో, కావలసిన హంగులని చూడడంలో ఆ విషయం మర్చిపోయింది. రాగా వెన్ను నిమురుతూ, భయం లేదు, మన ఇంట్లో నీకేం భయం, నిన్నెవరేం చేస్తారు అని ఓదార్చింది. రాగ అప్పటికి ఏడుపు మానేసింది. కానీ తెల్లవార్లు తల్లిని గట్టిగా కౌగులించుకొని ఉలికులికి పడుతూనే ఉంది. ఈ సమస్య ఎలా పరిష్కరించుకోవాలా అని ఎన్నోసార్లు ఆలోచించింది అను. తను ఉద్యోగం చేసుకోక తప్పదు. ఈ ప్రొఫెషన్లో ఖచ్చితంగా టైమింగ్స్ పాటించడానికి కుదరదు. మరొకసారి కూడా రాగ ఇలాగే ఒంటరిగా ఉండవలసి రావచ్చు. మళ్ళీ ఇలా భయంతో బెదిరిపోకుండా చూడాలి. ఆలోచించగా ఒక ఉపాయం తోచింది. మర్నాడు రాగని దగ్గర కూర్చోబెట్టుకొని తనకిష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ తినిపించి నెమ్మదిగా ఏదో కథ చెప్తున్నట్లు నచ్చజెప్పడం ప్రారంభించింది. నీకు కృష్ణుడి కథ తెలుసుగా? ఓ, నువ్వు చెప్పావుగా. గోపికల ఇళ్లల్లో వెన్నెలు దొంగిలించి చిన్న గొల్ల పిల్లలకు పంచిపెట్టేయడం, కంసుడిని చంపేయడం, మన్ను తినేసి నోట్లో లోకాలన్నీ చూపించేయడం. ఆ ఊహ రాగానే ఉల్లాసంగా నవ్వింది. నోట్లో లోకాలన్నీ చూపించే కృష్ణుడిని ఊహించుకొని. అంతేకాదు, చిన్ని కృష్ణుడు ఎవరు భక్తితో తనని పిలిస్తే వాళ్ళకి సాయం చేస్తాడు. నీకెప్పుడైనా భయం వేసినా, ఏదైనా బాధ కలిగినా మనసులో కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు నీకు సాయంగా వస్తాడు. భయం ఉండదు, బాధ కూడా పోతుంది. రాగా వెంటనే ఎగ్జైటెడ్గా, కృష్ణుడు వస్తాడా, నాకు కనిపిస్తాడా, పిల్లని గ్రోవి, నెమలి పించం అంటూ ఊహలు అల్లేసుకుంటుంటే అను అడ్డుకుంది. కృష్ణుడు నీ కంటికి కనపడడు, కానీ వస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. అయ్యో, కనపడడా? నిరుత్సాహం రాగ గొంతులో. కనపడకపోతేనేం, నీకు తోడుగా ఉంటాడుగా. ఎలా ఉంటాడు కృష్ణుడు? నువ్వు మనసులో ఎలా ఊహించుకుంటే అలా వస్తాడు. అయితే ఈసారి ఒక్కదాన్ని ఉన్నప్పుడు కృష్ణుడిని పిలుస్తాను. తన ఉపాయం ఎంతవరకు ఫలించిందో, సైకలాజికల్గా రాగ ఎంతవరకు నిలదొక్కుందో చూడడానికి ఒకరోజు కావాలని
రాగని ఒక్కదాన్ని ఇంట్లో వదిలి ఆలస్యంగా వచ్చింది. రాగా ఇదివరకులా తల్లి రాగానే కౌగిలించుకుని ఏడవలేదు. భయం వేసిందా అడిగింది అణు. లేదు, కృష్ణుణ్ణి పిలిచాను. పిల్లని గ్రోవి ఊదుకుంటూ నాకు తోడుగా ఉన్నాడు. చాలా సంతోషించింది అణు. పెద్దవాళ్ల కంటే పిల్లలు తేలిగ్గా ఊహా జగత్తులోకి వెళ్ళిపోగలరు. కొంత భావుకత ఉన్నవాళ్ళు మరింత తేలిగ్గా వెళ్ళిపోతారు. ఆ తరువాత ఎప్పుడూ భయమని ఏడవలేదు. చీకటి పాక హోటల్ చీకటి స్టోర్ రూంలో ఒంటరితనం మాత్రమే గాక ఎలుకల దాటికి కూడా ఎలుక కరిచిన చోట నొప్పి పుట్టి చేత్తో తడుముకుంది. చేతికి రక్తం తగిలింది. సీతాయమ్మ కుట్టించిన గౌన్ అంచుల్లో చిరిగిన పీలికల్లా వేలాడుతోంది. దానిలోంచి ఒక పీలిక చింపేసి నెత్తురు తుడుచుకుంది. ఎలుక కరిస్తే సెప్టిక్ అవుతుందని, ఏదైనా యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ పెట్టాలని రాగకి బాగా తెలుసు. అయినా ఏం చేయగలదు? నోట్లోంచి ఉమ్మి తీసి అక్కడ పూసింది. ఇదివరకు గుడిసెల్లో ఉన్నవాళ్ళు అలా తీసి పూసుకుంటుంటే చూసి వాళ్ళకి కల్చర్ లేదు అనుకునేది మనసులో. ఇప్పుడు ఆ లేత మనసుకి అర్థమైంది. కల్చర్ లేకపోవడం కాదు, డబ్బులు లేవు, అవకాశాలు లేవు. చీకట్లో గోడమించి ఏదో దబ్బును కింద పడింది. భయం వేసింది. తల్లి చెప్పిన ఉపాయం గుర్తొచ్చింది. కళ్ళు మూసుకొని, కృష్ణ, నాకు చాలా భయంగా ఉంది, తోడు రావు. ఎలుక కాలి మీద కరిచింది. ఏదైనా ఆయింట్మెంట్ పెట్టవు? నాకు బాగా ఆకలిగా ఉంది. నీలాగా ఒట్టి వెన్న తినడం నాకు ఇష్టం లేదు. అది హెల్త్కి కూడా మంచిది కాదు. వెన్నతో పాటు బ్రెడ్ కూడా ఉంటే తెచ్చిపెట్టు. పోనీ కనీసం బిస్కెట్లైనా పర్వాలేదు. సారీ, నీకు ట్రబుల్ ఇస్తున్నానా? పోనీ వెన్నే చాలే, అదే తింటాను. కృష్ణ, వచ్చావు కదా, నువ్వు వస్తావు, నాకు తెలుసు. ఇప్పుడు నాకేం భయం లేదు. నువ్వుంటే నాకేం భయం? నువ్వు పెద్ద పెద్ద రాక్షసులనే చంపేశావు. ఈ ఎలుకల్ని బల్లుల్ని చంపలేవా? ఈ హోటల్ నడిపే గంపగయ్యాళే అమ్మని పూతలను చంపినట్లు చంపేసేయ్. వద్దులే, చంపొద్దు, పాపం. గట్టిగా దెబ్బలు కొట్టు చాలు. నా చేత ఇంత పని చేయిస్తుంది. శాలరీ ఇయ్యక్కర్లేదా? కృష్ణ, అన్నట్టు నువ్వు మమ్మీతో చెప్పావా నేను ఇక్కడున్నానని? వెళ్ళి చెప్పక్కర్లేదులే. ఉత్తరం రోడ్డు మీద పడిపోయింది, అది పోస్ట్ చేయి చాలు. ఈ ఊహల్లో తేలిపోతూ పరిసరాలని తేలిగ్గా మర్చిపోగలిగింది. అరగంట, గంట అయితే ఇలాంటి ఊహలు మనసుకి కొంత స్థైర్యాన్ని ఇస్తాయి. కానీ గంటల తరబడి ఊహల్లో బతికేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆకలి బాధ, కాలి బాధ భరించలేక మనసును బలవంతాన ఊహల్లో నిలిపేసరికి డెలీరియంలోకి వచ్చేసింది. ఆ పసిపిల్ల ఊహల్లో కాక నిజంగానే పరిసరాల్ని మర్చిపోయి కృష్ణ కృష్ణ అని పలవరించసాగింది. చీకటి కొట్టు తలుపులు తెరుచుకున్నాయి. హరికేన్ లాంతరు సన్నని వెలుగురేఖ గదిలోకి ప్రసరించింది. కళ్ళు తెరవకుండానే కృష్ణ, వచ్చావా అంది రాగా. రెండు బలమైన మొరటు చేతులు తూలుతూ అటూ ఇటూ ఊగుతున్న రాగని పొదివి పట్టుకున్నాయి. ఫోన్ మోగింది. తీయాలనిపించలేదు అణుకి. బహుశా జీవన్ పేకాట స్నేహితులే కావచ్చు. ఆలస్యం భరించలేకే ఫోన్ చేశారేమో. అసలు 500 రూపాయలు ఓడిపోయింది నిజమా? లేకపోతే ఈ వంకతో తన దగ్గర డబ్బు గుంజాలనుకుంటున్నారా? ఫోన్ మోగుతూనే ఉంది. లేచి రిసీవర్ అందుకొని హలో అంది. అటువైపు నుంచి మనోహర్ గొంతు వినిపించింది. మేడం, నా అసిస్టెంట్లు పిపిలి మట్టి రోడ్డులో ఉన్న పెద్ద చిన్న హోటల్స్ అన్నీ గాలించారు. ఎక్కడా పాప కనపడలేదు. అసలు పాప ఉన్నది హోటల్లో అవునో కాదో, ఆ ఉత్తరం పాప ఎక్కడ పడేసిందో, అది రోడ్డు మీదకి ఎలా వచ్చిందో అంతా కొంచెం గందరగోళంగానే ఉంది. త్వరలోనే మేమన్నీ తెలుసుకుంటాం, మీరు వర్రీ అవ్వకండి. సమాచారం తెలియగానే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. నీరసంగా ఫోన్ పెట్టేసింది. భోజనం చెయ్యాలనిపించలేదు. మంచం మీద వాలి కళ్ళు మూసుకుంది. చుట్టూ రకరకాల రూపాల గొంతులు. మొట్టమొదట పాప గొంతు. వాట్ ఈజ్ దిస్ మమ్మీ? నన్నేదో పెద్ద ఆదర్శంలా పెంచాలనుకున్నావు కదా, చివరికి ఎక్కడికి విసిరేశావు? చూడు చూడు, వాడెవడో నా మీదికి వచ్చేస్తున్నాడు. నాకేదో భయంగా ఉంది. ఎందుకు ఇలా చేశావు మమ్మీ? ఇంతలో అత్తగారి గొంతు. నేను చేసిన తప్పేమిటి? మా పెద్దవాళ్ళు ఏది మంచిదని నూరిపోశారో అలా నడుచుకున్నాను. నువ్వు కూడా ఆడదానివే కదా. నాగరికత, సంస్కారం అంటూ బోలెడు కబుర్లు చెప్తావు. అత్త అనే గౌరవం లేకపోతే పీడా పోయింది. నిస్సహాయురాలన్న ముసలిదాని మీద సానుభూతి చూపించలేని నీ సంస్కారం ఏమంత గొప్పది? సులభ గొంతు. వదిన, భర్త వదిలేసి పుట్టింట్లో వచ్చి కూర్చున్నానని నన్ను ఆడిపోసుకున్నావు. నిజం చెప్పు, సరదాగా వచ్చానా? గత్యంతరం లేక వచ్చాను. మీ అందరి మాటలు పడలేక నా మొగుడు దగ్గరికే పోయాను. ఇక్కడ దాసీదాన్లాగా బతుకుతున్నాను. నీ అంచనాల ప్రకారం నాకు ఆత్మగౌరవం లేదు, స్వతంత్ర వ్యక్తిత్వం లేదు. మరబొమ్మలా బతకడం తప్ప ఏమీ చేత కాదు. కానీ ఎన్నో తెలిసిన నువ్వు, అన్నీ చేతనైన నువ్వు సాధించిందేమిటి?
ఈరోజు నాకంటే ఎక్కువగా నువ్వు అనుభవిస్తున్న సౌఖ్యం ఏమిటి? డ్యాన్స్ స్కూల్లో స్టూడెంట్స్ గొంతులు. మేడం, మీరెంతో గొప్ప డాన్సర్ అని, మీరు నడుపుతున్న స్కూల్లో మేము చేరితే మేము కూడా డాన్సర్స్గా ఎంతో పైకొస్తామని ఆశపడి ఎంతో డబ్బు మీకు జీతంగా కట్టి మీ స్కూల్లో చేరాము. మీరేమో మీ భర్త గారి కోసమో మీ కూతురి కోసమో దిగులు పడుతూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇలాంటి వాళ్ళు స్కూల్ నడపడం దేనికి? మా దగ్గర నుంచి జీతాలు గుంజడానికా? స్కూల్లో చేరితే ఈ పాటికి మమ్మల్ని మంచి ఆర్టిస్టుగా చేసేవారేమో. జీవన్ గొంతు. డార్లింగ్, నా మీద కోపం వచ్చిందా? కోపం తెచ్చుకోవడం న్యాయమేనా నీకు? అసలు నన్నేం చూసి పెళ్లి చేసుకున్నావో చెప్పు. డబ్బు కోసమా? కాదంటావుగా. రూపం, ఆకర్షణ చూసా. ఆ మంచి చెడ్డలు నాకేం తెలియవు. ఇక నా మీద కోపం ఎందుకు చెప్పు? నేను నిన్నేమైనా మోసం చేశానా? నిన్ను మొదటిసారి కలుసుకున్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోకపోతే నాదా తప్పు? నా మీద కోపం తెచ్చుకోవడం చాలా అన్యాయం. రెండు చెవుల్లో చేతులు పెట్టుకుని నో అనుకుంటూ లేచి కూర్చుంది. ఆమె ఏ ఫెయిల్యూర్? తనను తాను ప్రశ్నించుకుంది. కాదు కాదు అని తనకు తనే చెప్పుకుంది. తనకు తెలిసిన వాళ్లలో చాలామంది ఏ సందర్భంలోనైనా తమదే రైట్ అయినట్లు, తప్పంతా ఎదుటి వాళ్ళదన్నట్లు మాట్లాడతారు. తన అంతరాత్మ మాత్రం ఎప్పటికప్పుడు తననే విమర్శిస్తుంది. ఎందుకని? జరిగిన దానికి ఎవరి మీదో నెపం వేసి చేతులు దులుపుకుంటే ప్రయోజనం లేదు. మన జీవితాలను మనమే చక్కదిద్దుకోవాలి అనే తన ఫిలాసఫీ ఇందుకు కారణం కావచ్చు. అవును, ఎవరినో అనుకుని ప్రయోజనం లేదు. చెయ్యగలిగిందేమైనా ఉందేమో ప్రయత్నించాలి. చన్నీళ్లతో మొహం కడుక్కొని తల పైపైన దువ్వుకొని చీర మార్చుకొని 14C అపార్ట్మెంట్కి బయలుదేరింది. కోణార్క్ దేవాలయం ఆవరణలో శిల్పాలు చూస్తున్నట్లు నటిస్తూ తిరుగుతోంది జలజ. ఆమె వెంట మనోహర్ అసిస్టెంట్స్ మఫ్టీలో ఉన్నారు. నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడే ఆ అందమైన అమ్మాయి వెంట తిరిగే ఉద్యోగం అసిస్టెంట్స్కి ఎంతో నచ్చింది. కోణార్క్ సూర్య దేవాలయంలో శిల్పాలు చూశాక ఇంకక్కడ చూడడానికి పెద్దగా ఏం లేదు. ఏవేవో రకరకాల దేవాలయాలు చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ అన్నీ శిథిలావస్థలోనే ఉన్నాయి. గైడ్ చెప్పిన దాన్ని బట్టి అక్కడి విశేషాలు ఊహించుకోవాల్సిందే, కానీ ఏ శిల్పము స్పష్టంగా లేదు. అయినా ఆ శిథిలాల మధ్య అటు ఇటు తిరిగే జలజను చూసి విసుగొచ్చింది మనోహర్ అసిస్టెంట్స్కి. జలజ వెంట ఉండమని మాత్రమే బాస్ ఇన్స్ట్రక్షన్స్. ఈ శిథిలాల మధ్య తిరుగుతూ ఆ అమ్మాయి ఏం సాధించబోతోందో వాళ్ళకి అంతుబట్టలేదు. జలజ నవ్వుతూ నవ్విస్తున్నట్లు కనబడుతున్నా మనసు ఎక్కడో ఉన్నట్లు తెలిసిపోతోంది. కాసేపు శిథిలాల మధ్య తిరిగి లవర్స్ పారడైజ్ బీచ్కి వెళ్ళి ఇసుకలో కూర్చుంది. ఆమె వెంట వెళ్ళిన ఇద్దరికి ఏం చెయ్యాలో తోచలేదు. ఆమె కూర్చుంటే బాడీ గార్డ్స్లా నిలబడ్డమా? బీచ్ రకరకాల జంటలతో, టూరిస్టులతో, పెద్దలతో, పిన్నలతో సందడిగానే ఉంది. పల్లీలు, జీడిపప్పులు, ఐస్ క్రీంలు మొదలైనవి అమ్మేవాళ్ల కేకలు జనం మాటల సందడిలో కలిసిపోయి వినిపిస్తున్నాయి. పావుగంట సేపు నిలబడి జలజ కదిలే సూచనలు కనబడకపోవడంతో ఆమెకు కొద్ది దూరంలో కూర్చున్నారు ఇద్దరు. సముద్రపు కెరటాలతో ఆడుకుంటున్న ఒక ఆవిడ జలజ దగ్గరకొచ్చి కూర్చుంది. చెవులకు రింగులు, నైలాన్ చీర, జుట్టుకి స్టైల్గా క్లిప్పు, ప్లాస్టిక్ బొట్టు, చీప్ టేస్ట్ను తెలియపరిచే అలంకరణ. జలజ ఆమెని పరిశీలనగా చూడసాగింది. ఆమె ఎంతో చనువున్నట్లు జలజ భుజం మీద చెయ్యి వేసి, చెల్లి బాగున్నావా అంది. జలజ కనుబొమ్మలు పెద్దవి చేసి, నువ్వెలాంటి అక్కవి అంది. మీ నాన్న మూడో పెళ్ళాం, రెండో మొగుడి, ఐదో పెళ్ళాం, ఆరో మొగుడికి నేను స్వయాన కూతుర్ని. అలా నువ్వు నాకు చెల్లెలివి. విరగబడి నవ్వింది జలజ. మా నాన్నకి ఒక్కరితే భార్య. పాపం ఆయన ఇద్దరినో ముగ్గురినో చేసుకోకుండానే చచ్చిపోయారు. మా నాన్న బతికుంటే నువ్వు చెప్పిన చుట్టరికం నిజమయ్యేదేమో, కానీ ఇప్పుడు మాత్రం పచ్చి అబద్ధం. అంచేత చెల్లి అని పిలవకుండా జలజ అని పిలు. నిన్నెలా పిలవాలో చెప్పు. ఉస్సూరని నిట్టూర్చిందామె. నీకు కనీసం 10 మంది అయినా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. మీ నాన్నకి ఓ నలుగురైనా భార్యలాంటి వాళ్ళు ఉండకపోతారా అనుకున్నాను. పాపం చిన్నప్పుడే పోయాడా? ఇదేమిటి, నా బాయ్ ఫ్రెండ్స్ని లెక్క పెట్టావా? సరిగ్గా లెక్క పెట్టలేదు, ఇంచుమించుగా అంచనా వేశాను. ఏదో ఒకరిద్దరు అటు ఇటు. నవ్వింది జలజ. నిన్నేమని పిలవాలో చెప్పలేదు. సోదెమ్మ అని పిలవచ్చా? ఉలిక్కి పడింది. ఆమె లేవబోయింది. భుజం మీద చెయ్యి వేసి లేవకుండా ఆపింది జలజ. నేను సోదమ్మనే, కానీ నువ్వు మా చుట్టాలతో వస్తే నేను నీతో ఏం మాట్లాడను. అంతేకాదు, నన్నే రకంగా బలవంతం చేసినా తర్వాత నువ్వే బాధపడవలసి వస్తుంది. నీ చుట్టాలా? అమ్మ వైపు చుట్టాలా, నాన్న వైపు చుట్టాలా? నాకే చుట్టాలు. మా చుట్టాలకి నా మీద చాలా ప్రేమ. నే కనిపిస్తే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి కదలనివ్వరు. అలానే కదలకపోతే అక్కడ మన చిన్న పాప చిక్కుల్లో పడిపోతుంది.
మఫ్టీలో ఉన్న అసిస్టెంట్ వైపు ఒకసారి కూడా తలెత్తి చూడకుండా అతి నెమ్మదిగా జలజతో మాట్లాడుతోంది. వెంటనే అర్థమైపోయింది జలజకి. సోదెమ్మ తెలివితేటలకి ముగ్ధురాలైంది. కొంచెం దూరంలో పోలీసు ఉద్యోగులను పెట్టుకొని వాళ్ళు పోలీసులని గ్రహించి ఎంతో నిబ్బరంగా మాట్లాడుతోంది. ఆమె భుజం మీద నుంచి చెయ్యి తీసేసింది. నిన్ను నిర్బంధించను, కానీ వెళ్ళిపోకు, నీతో మాట్లాడాలి. నేను నీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వు ఇక్కడికి వస్తున్నావని నాకు తెలుసు, అయినా వచ్చాను. ఏం చెప్పాలనుకుంటున్నావు నాతో? నువ్వు అడగాలనుకున్నదే పాప సంగతి. పాపను ఒకచోట జాగ్రత్తగా ఉంచాను. మా చుట్టాలు లేకుండా మీరెవరైనా వస్తే పాపను అప్పగిస్తాను. నువ్వెవరు? పాపను ఎవరు తీసుకెళ్లారు? నువ్వు ఆ పాపని అప్పగించాలని ఎందుకు అనుకుంటున్నట్లు? ఈ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పక్కర్లేదు, కానీ నీ బాయ్ ఫ్రెండ్స్ని చూసి నీ మీద గౌరవం కలిగి చెప్తున్నాను. డోసియర్ అనే మాట ఎప్పుడైనా విన్నావా? అంటే ఇంటర్ స్టేట్ క్రిమినల్ అని అర్థం. అంటే దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో గాక అన్ని రాష్ట్రాలలోనూ నేరాలు చేస్తూ అన్ని ప్రాంతాల్లోనూ అసోసియేట్ ఉన్నవాళ్ళు. నేను అలాంటి దాన్ని. డబ్బులు గిట్టుబాటు అవుతాయంటే ఏ గ్యాంగ్తోనైనా కలిసి పనిచేస్తాను. చాలా గ్యాంగ్స్తో పరిచయాలున్నాయి నాకు. కొత్త పరిచయాలు కలుపుకుంటాను. అలా జాన్, సుబ్బయ్యలతో చెయ్యి కలిపాను. పాపని తీసుకొచ్చాను. కానీ ఆడదాన్ని కాబట్టో, నా జీవితం తలుచుకోబట్టో, ఏ కారణమో తెలియదు, కానీ పాప మీద జాలి కలిగింది. పాపని కిడ్నాప్ చేయమని జాన్కి డబ్బిచ్చి జీవన్ గారు మధ్యలో మనసు మార్చేసుకొని జాన్ని పోలీసులకు అప్పగించబోయారట. అక్కడితో వ్యవహారం చెడింది. తల్లి దగ్గర డబ్బు సంపాదించుకోవచ్చని నేనే జాన్కి ఆశ పెడుతూ వచ్చాను. కానీ మీ ఇంటి పరిసరాల్లో మా చుట్టాలు తిరుగుతూ ఉండడంతో ర్యాన్సమ్ కోసం పాప తల్లిని సంప్రదించే అవకాశం లేకుండా పోయింది మా వాళ్ళకి. జాన్కి ఆ పాప మీద మరో దృష్టి ఉన్నట్లు నాకు తెలిసిపోయింది. ఇంకా పాపని అక్కడుంచితే ప్రమాదమని గ్రహించి రాత్రికి రాత్రే నాకు తెలిసిన మరో చోట అప్పగించాను. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు అనుమానపడుతున్నారు. నా మీద అనుమానం ఉంది. ముగ్గురం 3 దారులైపోయాము. ఇదంతా కేవలం మంచితనంతోనేనా? పాపని మాకు అప్పగిస్తే మీకేం ప్రయోజనం? పాప క్షేమంగా దక్కిందన్న సంతోషంతో తల్లి ఏమైనా ప్రతిఫలం ముట్టజెప్తే సంతోషమే. మా బోటి వాళ్ళకి డబ్బు అవసరం కదా. కానీ ముందే చెప్తున్నాను, మా చుట్టాలతో వస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడే నిన్ను మీ చుట్టాలకు అప్పగించి నీ ద్వారానే నిజం తెలుసుకుంటే ఏం చేయగలవు? మా చుట్టాల చేతుల్లోంచి నేను ఎలాగైనా బయటపడగలను. అక్కడ నాకు కొందరు బావలున్నారు. నిజం చెప్తున్నట్టు పోజు పెట్టి ఏదో అబద్ధం చెప్తాను. తరువాత పాపని ఏ బ్రోతల్కు అమ్మేసి ఆ డబ్బుతో నా దారి నేను చూసుకుంటాను. మీకు మా చుట్టాలు చేసే గందరగోళం మాత్రమే మిగులుతుంది. సరే అయితే రేపు నేనొక్కదాన్ని పాప తల్లితో ఇక్కడికి రానా? ఇక్కడికి రావద్దు. గోప్ దాటాక కొంచెం దూరంలో చండికమ్మ గుడి ఉంది, అక్కడికి రండి. మా చుట్టాలు లేకుండా మీరొచ్చారనే నమ్మకం నాకు కుదిరితే మిమ్మల్ని పాప దగ్గరికి తీసుకెళ్తాను. లేచి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది సీతాయమ్మ. పోలీసు ఉద్యోగులిద్దరూ చూస్తూ కూర్చున్నారు. జలజకి ఏదైనా అవసరమైతే సహాయం చేయమని మాత్రమే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్. పాపం వాళ్ళేం చేయగలరు? దోషిలా తలదించుకోవడానికి మారుగా శృంగారాలు ఒలకబోస్తూ అల్లరిగా నవ్వాడు జీవన్. ఆ నవ్వు చూడగానే మనసు రగిలింది అణుకి. ఎన్ని వెధవ వేషాలు వేసినా శృంగారాలు చిందించే అల్లరి నవ్వు విసరగానే ఐస్ అయిపోతానని అనుకుంటున్నాడు కాబోలు ఇతడు. భర్త, సంసారం ఇవన్నీ ఎలా ఉన్నా ఇంత హీనంగా తనను అంచనా వేయడం భరించలేదు. కణతలు నొక్కుకొని ఉద్రేకాన్ని అణుచుకుంటూ స్థిరంగా కూర్చుంది. ఆపుకోలేని ఉద్రేకం వచ్చినప్పుడు ఓం శ్రీరామ అని మనసులో కనీసం 25 సార్లు అనుకోవడం అణుకి అలవాటు. ఉద్రేకాన్ని అణుచుకోవడానికి ఇంచుమించుగా అందరూ ఒకటే మార్గం ఆచరిస్తారు. కొందరు అంకెలు లెక్క పెట్టుకుంటారు. మరికొందరు దారానికో తాడుకో ముళ్ళు వేసుకుంటూ పోతారు. తమకు బాగా ఇష్టమైన ఏదో ఒక నామం జపిస్తారు. స్థిమితపడ్డాక జీవన్ అలా కూర్చోండి, మీతో మాట్లాడాలి అంది గంభీరంగా. గంభీరమైన ఆ గొంతు విన్నప్పుడల్లా ఎంత రాజసం తెచ్చిపెట్టుకున్నా సంకోచంతో ముడుచుకుపోతుంటాడు జీవన్. కూర్చుని నర్వస్గా వేళ్ళు చూసుకున్నాడు. ఇవాళ నేను వాళ్ళకెంత చెల్లించానో తెలుసా? తెలుసు, 531 రూపాయి 57 పైసలు. బెదవది చివరి ఆట పోయింది, లేకపోతే చివరి 7 రూపాయలు ఉండేవి కావు నొచ్చుకుంటూ అన్నాడు. అతని ధోరణికి కోపం తెచ్చుకోకుండా నిలదొక్కుకోవడం కష్టమవుతోంది అణుకి. నువ్వు పేకాటలో ఓడిన ఆ డబ్బంతా నేనిచ్చాను. అవును, నీ డబ్బు నా డబ్బు మన డబ్బు అని నేను అనుకోవడం లేదు. నీకు అవసరమైనప్పుడు నేను ఇవ్వనా? జరిగిన దానికి జీవన్ క్షమాపణ కోరుకుంటాడని, కనీసం బాధపడతాడని అనుకుంది. అలాంటి ఛాయలేమీ లేవు. జరిగింది ఏదో అత్యంత సహజమైన విషయంగా భావిస్తున్నాడు. పెళ్ళైంది మొదలుకొని నువ్వు నా కోసం ఎప్పుడూ ఏం ఖర్చు పెట్టావని అడగాలనుకుంది. కానీ అలా అడగటం వెనకటిలా తెగే వరకు సాగదీయడమే అవుతుందని నిగ్రహించుకుంది.
పెళ్లి కాకముందు తనను మరొక్కసారి చూడడం కోసం 15,000 ఖర్చు పెడితే అదంతా తన మీద ప్రేమ అనుకుంది. అతడు ప్రతి సందర్భంలోనూ అంతే నిర్లక్ష్యంగా ఖర్చు పెడతాడని ఊహించలేకపోయింది. మీరన్న మాటలు నిజమే. మీ డబ్బు నా డబ్బు అనే విభేదం ఉండక్కర్లేదు. అవసరానికి ఎవరి డబ్బు ఎవరు వాడుకున్నా పర్వాలేదు. కానీ సంసారంలో దుబారాగా ఖర్చు పెట్టే అధికారం భార్యాభర్తల్లో ఎవరికీ లేదు. సాధ్యమైనంత సౌమ్యంగా అంది. వెంటనే ఇరిటేట్ అయిపోయాడు జీవన్. అంటే నీ డబ్బు నేను దుబారాగా చేస్తున్నాననేగా? త్వరలో తీర్చేస్తాలే ఉస్సూరని నిట్టూర్చింది అణు. ఇప్పటి వరకు నువ్వు ఖర్చు పెట్టుకున్న నా డబ్బు నువ్వెంతవరకు తీర్చావు? ఈనాటికి నువ్వు రెక్లెస్గా చేసిన అప్పులు నేను తీరుస్తూనే ఉన్నాను అనలేకపోయింది అణు. నా డబ్బు తీర్చమని కాదు చెప్పేది, నీ డబ్బైనా సరే అనవసరంగా ఖర్చు పెట్టొద్దని తెగ ఉద్రేకపడుతున్నాడు జీవన్. నా మీద పెత్తనం చెలాయిస్తూ నన్ను కీలుబొమ్మల ఆడించాలనుకుంటున్నావా? రూపాయలు నయ్యా పైసలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడం ఖర్చు పెట్టడం నాకు మొదటి నుంచి అలవాట్లేదు. ఏం మనిషి, పైతరానికి రాణి అచ్చాయమ్మలోనైనా మార్పు వచ్చింది కానీ ఇతనిలో రాదా? ఇంకా సహించలేకపోయింది. జీవన్, నీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు. అందుకే మీతో మళ్ళీ రాజీ పడడానికి ప్రయత్నించాను. కానీ జీవితానికి ప్రేమ ఒక్కటే సరిపోదు, ప్రాక్టికల్ అవుట్లుక్ కూడా కావాలని ఇప్పటి వరకు నేను చాలా వరకు సర్దుకుపోతూ వచ్చాను. మీ వైపు నుంచి కూడా ఎంతో కొంత సర్దుబాటు లేకపోతే కష్టం. మీరిలా బాధ్యతారహితంగా డబ్బు పెట్టి పేకాటలాడుతూ టైము డబ్బు రెండూ వేస్ట్ చేస్తుంటే నేను భరించలేను. నువ్వెంతసేపు మీ స్కూల్ పనుల్లో, ప్రోగ్రామ్స్ ఇప్పించడంలో, వాటికి ప్లాన్స్ తయారు చేయడంలో మునిగి తేలుతుంటావు. నాకేం తోస్తుంది? గోళ్లు గిల్లుకుంటూ ఎంతసేపని కూర్చోను? తెల్లబోయింది అణు. సమస్యని మరో కొత్త కోణంలోకి చూపిస్తున్నాడు జీవన్. నిజమే, వ్యక్తిగా ఎన్నో సాధిస్తోంది. అతడి అప్పులు తీరుస్తోంది. డ్యాన్స్ స్కూలు సమర్థవంతంగా నిర్వహిస్తూ డబ్బు సంపాదిస్తుంది. కానీ భార్యగా తన విధి సరిగ్గా నిర్వహించలేకపోతుందా? బాధ్యతారహితంగా ప్రవర్తించే జీవన్కి, పనిలోనే ఆనందం చూసుకోలేని జీవన్కి సినిమాలు, షికార్లు, హోటళ్ళు అలాంటి కులాసా జీవితం కావాలి. తెల్లవారి లేచింది మొదలు గడియారం ముళ్లతో పోటీలు పడుతూ పరుగులు పెట్టే తనకి విలాసాలతో గడపడానికి సమయం ఎక్కడా? ఈ సమస్య తనకేనా? ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళందరూ ఎదుర్కొంటున్నారా? ఇంట్లో వంట చేసుకుంటూ, పిల్లల బాధ్యత మీద వేసుకుంటూ, సమర్థంగా ఉద్యోగం చేసుకుంటూ సతమతమైపోయే ఉద్యోగినులకు కులాసాగా గడపడానికి తీరిక కానీ ఓపిక కానీ ఉంటాయా? జీవన్ లాంటి వాళ్ళకి ఏదో ఒక సెలవు రోజు కులాసాగా గడిపినంత మాత్రాన సరిపోదు. దానికి తోడు తన ఉద్యోగం యాంత్రికమైనది కాక క్రియేటివ్ ఆర్ట్కు సంబంధించినది కావటం వల్ల మరింతగా మేధకి పదును పెట్టుకోవాల్సి వస్తుంది. అర్థం పర్థం లేని సినిమాలు చూసినా, పోస్కోలు కబుర్లతో కాలం గడిపినా లోపల టైం వేస్ట్ అనిపిస్తుంది. దొంగతనంగా చాక్లెట్లు తినేసి నా తప్పేముంది, చాక్లెట్లు పిల్లలు తినకుండా ఎలా ఉంటారు అని అడుగుతున్న పసిపిల్లాడిలా చూస్తున్నాడు జీవన్. ఈ సమస్యకి పరిష్కారం స్థిమితంగా ఆలోచించుకోవాలి. మొదట రాగని రక్షించుకున్న తరువాత మిగతా విషయాలన్నీ. ప్రస్తుతానికి చేతి నిండా పని కల్పించడమే పరిష్కార మార్గం. రాగ ఉత్తరాన్ని బట్టి పిపిలి రోడ్డులో ఉన్న హోటళ్లన్నీ వెతికారట. పాప కనబడలేదట. ఇంకా ప్రయత్నిస్తున్నాడు మనోహర్. అతని ఆఫీస్కి వెళ్ళి పాపని వెతకడానికి అతనితో పాటు తిరగండి. జాగ్రత్త, ఒక్కరు మాత్రం పొరపాటును కూడా వెళ్ళకండి. ఎప్పటిలా బుద్ధిగా గంగిరెద్దులా తలూపాడు జీవన్. అయితే ఆ అంగీకారానికి ఉన్న విలువ ఏపాటిదో నిర్ణయించుకోలేకపోయింది అణు. జలజ చెప్పిందంతా విన్నాక నాకు కూడా ఆ సోదెమ్మ మామూలు సోదెమ్మలా అనిపించలేదు. కానీ ఆమెకి పాప గురించి ఎంతో కొంత తెలుసని ఊహించాను. నువ్వు చెప్పింది విన్నాక ఆ అమ్మాయి మంచితనంలో నాకు నమ్మకం కలుగుతోంది. ఇంతకీ ఏం చేద్దామంటావు? ఇంతవరకు ప్రతి చిన్న విషయంలో మనోహర్తో సంప్రదిస్తూనే ఉన్నాను. ఇప్పుడు పోలీసులకి ఇన్ఫామ్ చేయకుండా మనం స్వతంత్రించి వెళ్ళడం వల్ల ఏ ప్రమాదమైనా ఉందంటావా? అది నువ్వు ఆలోచించుకో. నా నిర్ణయాలు, అభిప్రాయాలు మరొకరి మీద రుద్దటం నాకెన్నడూ అలవాట్లేదు. నేను చెయ్యగలిగినంత వరకు చేశాను. కథ కొనసాగుతుంది.